ఆ కుర్రాడు రోడ్డు మీద వెళుతుండగా ఒక వ్యక్తి అత్యంత విలువైన పాత రాగి నాణేలను అమ్మడం గమనిస్తాడు. వెంటనే ఆ కుర్రాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి నాణేలను పరీక్షించగా వాటి విలువ దాదాపు 5 నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తాడు. కాని షాపు ఓనర్ మాత్రం అవి తన పాత ఇంటి తవ్వకాల్లో దొరికాయని చెబుతూ కేజీ కేవలం 2 రూపాయల చొప్పున అమ్ముతానని అంటాడు. ఆ మాట వినగానే కుర్రాడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటన్నింటినీ ప్యాక్ చేయమని చెప్పి డబ్బులు చెల్లిస్తాడు. అతను డబ్బులిచ్చిన వెంటనే షాపు ఓనర్ కొన్ని అమూల్యమైన పింగాణి గిన్నెలను బయటకు తీస్తాడు. ఆ గిన్నెలను చూడగానే ఇది క్రీస్తుపూర్వం నాటి కాలానికి చెందిన అత్యంత అరుదైన మరియు పురాతనమైన పోర్స్లెయిన్ బౌల్స్ అని కుర్రాడు ఒక్క చూపులోనే గుర్తిస్తాడు. అయితే యజమాని ధర పెంచుతాడేమో అనే ఉద్దేశంతో అవి మామూలు గిన్నెలేనని, ఒక్కోదానికి కేవలం 2 రూపాయలు ఇస్తానని తెలివిగా డీల్ సెట్ చేస్తాడు. వాటిని తీసుకుని ఆ కుర్రాడు వెంటనే ఒక లగ్జరీ యాంటీక్ షాప్కి వెళ్తాడు. అక్కడ ఉన్న వర్కర్స్ ఆ కుర్రాడి సాధారణ డ్రెస్సింగ్ చూసి అతను పేదవాడని భావించి బయటకు పంపేయాలని చూస్తారు. కాని అతను తెచ్చిన ఆ రాగి నాణేలను చూడగానే వారిలో దురాశ పుడుతుంది. కుర్రాడు గమనించని సమయంలో ఒక లేడీ వర్కర్ ఆ నాణేలను మార్చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆమె చేస్తున్నదంతా కుర్రాడు స్పష్టంగా చూస్తాడు. తను నాణేలను మార్చడం చూశానని కుర్రాడు నిలదీయగా ఆ మహిళ అతడిని నోరు మూసుకోమని హెచ్చరిస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన షాప్ ఓనర్, నీ దగ్గర ఏముంది సాక్ష్యం అని అడుగుతాడు. కుర్రాడు తన సంచి తీసి చూపిస్తూ ఈ 5 నాణేలు తనవి కావని, ఇవి మారిపోయాయని చెబుతాడు. షాప్ ఓనర్ అబద్ధం ఆడాలని చూసినా కుర్రాడు పోలీసులను పిలుస్తానని భయపెట్టడంతో నాణేలను వెంటనే తిరిగి ఇచ్చేయమని ఆ మహిళను ఆదేశిస్తాడు. ఆ షాపు నుండి బయటకు రాగానే ఒక అమ్మాయి ఒక బాక్స్ పట్టుకుని ఏడవడం కుర్రాడు గమనిస్తాడు. అతను దగ్గరకు వెళ్లగానే ఆ అమ్మాయి తన దగ్గరున్న వస్తువును కొంటారా అని అడుగుతుంది. తన తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారని, చికిత్స కోసం అత్యవసరంగా 50,000 కావాలని వేడుకుంటుంది. అది క్రీస్తుపూర్వం నాటి అరుదైన మట్టితో చేసిన పర్పుల్ క్లే టీపాట్ అని కుర్రాడికి వెంటనే అర్థమవుతుంది. వెంటనే తన దగ్గరున్న 2 లక్షల రూపాయలను ఆ అమ్మాయికి ఇచ్చి సాయం చేస్తాడు. ఆ తరువాత అతను మరో పురాతన వస్తువుల దుకాణానికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక ఎక్స్పర్ట్ ఆ టీపాట్ను చూడగానే షాక్ అయ్యి దానిని 50 లక్షలకు కొంటానని ఆఫర్ ఇస్తాడు. అది విని కుర్రాడు ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.